శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా బంగారు బిడ్డవైన నీకు మంచి శుభవార్తతో నీ ముందుకు వచ్చాను బిడ్డ. నన్ను నమ్మి వెంటనే విను, ఆనందిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా మంచి శుభవార్తతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ రాత్రి నీ కోసం ఒక మంచి వార్తను తీసుకొచ్చానమ్మా. నీ మనసు ఎంతో సంతోషంగా ఉంది కదా. ఉదయం లేవగానే నువ్వు ఎంతో ఆనందంతో, నీ మనసు అనేది ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంది కదా. నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయనే నమ్మకం నీకు కలిగింది కదమ్మా. ఏం జరిగినా సరే నేను ఎదిరించగలననే ధైర్యం నీకు వచ్చింది కదా తల్లి. నిజమే తల్లి, అలానే జరుగుతాయి. నీ మనసుకు నచ్చిన విధంగానే ఏది జరిగితే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితం మీద విరక్తి చెందకు. ఒకవేళ నీకు బాధ వస్తే అప్పుడు నీ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలు తలుచుకొని ఆనందపడతల్లి. అవి నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి, ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి నువ్వు చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతూ జీవితం ఇంతటితో అయిపోయిందని ఎప్పుడు కూడా అనుకోకమ్మా. జీవితం అంటే చాలా పెద్దది బిడ్డ. దీన్ని నీకు నచ్చినట్లుగా జీవించు. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండు. అలా ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళగలవో ఆ క్షణం నుంచి నీకు తోడుగా ఎప్పుడు కూడా అండగా ఉంటాను. అవును బిడ్డ, 2 నిమిషాలు నా నామాన్ని పఠిస్తూ ఉండు. ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉండు. ఇలా ధ్యానం చేయడం వల్ల నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అతి కొద్ది నిమిషాల్లోనే నీ మనసు అనేది కాస్త కుదుట పడుతుందమ్మా. నీ కోరికలన్నీ తీరుతాయన్న నమ్మకం కూడా నీకు కలుగుతుంది. నా నామస్మరణ చేయడం వల్ల నీలో పట్టుదల పెరిగి నీ లక్ష్యాలు చేరుకుంటావు. నువ్వు గొప్పగా జీవించాలని నీ సాయి తండ్రితో పాటు ఆరాటపడుతున్నావు కదా తల్లి, పోరాడుతున్నావు కూడా. ఇక నీకు దుఃఖానికి ముగింపు కూడా వచ్చేసింది. నువ్వు మర్చిపోకుండా ప్రతిరోజు కేవలం 2 నిమిషాలు నా నామాన్ని పఠించు తల్లి. నా నామాన్ని ఇలా పఠించడం వల్ల నీకు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండగలవు. అలానే ప్రశాంతంగా కూడా నిద్రించగలవు. ఇప్పుడు నీ సాయి మాటలు వింటూ ఉంటే నీ మనసు ఎంత ఉప్పొంగిపోతుందో కదా. సంతోషం అనేది కొద్దిగా రెట్టింపు అవుతుంది కదా తల్లి. ఈ ఆనందాన్ని ఇలాగే అంటిపెట్టుకోమ్మా. నువ్వు అనుకున్నవన్నీ జరగాలని కోరుకో. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తూ నీ యొక్క కోరికలు కోరుకుంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటావో ఆ క్షణం నుంచి నీకంతా కూడా సవ్యంగా జరుగుతాయి. ఇతరులతో ఎప్పుడు కూడా నిన్ను పోల్చుకోవద్దు బిడ్డ. అర్థమైంది కదా. నువ్వు ఏ తప్పు చేసినా కూడా అది ఇతరులు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి ఆగి ఆలోచించు. ఆ తప్పును సరిదిద్దుకోవాలి. కానీ ఎలా జరిగింది, దీనివల్ల ఏం జరిగిందని ఎప్పుడు కూడా నువ్వు నిర్ణయించద్దు. అర్థమవుతుంది కదా తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని నిందించద్దు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో తల్లి. ఎవరు నీతో మాట్లాడినా సరే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీ బాబాని నమ్మిన వాడిని ఎప్పుడూ నీకు తోడుగా నీడుగా ఉంటానమ్మా. ఎవ్వరు ఉన్నా సరే, మోసం చేసినా సరే దిగులు పడకో. నేనున్నాను కదా. నా గుడి యొక్క తలుపులు ఎప్పుడు కూడా నీ కోసం తెరిచే ఉంటాయని గుర్తుపెట్టుకో తల్లి. నీ బాబా నమ్మిన వారు ఎవరు కూడా మోసపోరమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయం అస్సలు అవసరమే లేదు. సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.